హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సమ్మర్ హాలిడేస్ అయితే సాస్‌కి ఏం సంబంధం అనుకుంటున్నారా? పిల్లలు కదండీ! హాలిడేస్ వస్తే ఊరికనే ఉండరా ఇంట్లో. సో, పిల్లలు ఏం తిన్నా కెచప్ కావాలి అంటారు. బట్ మనం అదైతే కొని అయితే పిల్లలకి ఆఫర్ చేయలేం కదా! సో, అందుకోసమే ఈజీగా, సింపుల్‌గా మనకి ఇష్టమయ్యేలాగా, హెల్తీగా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా మనం ఇంట్లోనే టమోటా కెచప్ ఎలా చేసుకోవాలనేది చూపిద్దాంలెండి. నేనైతే టమోటా ఫామ్‌కెళ్ళి ఫ్రెష్ టొమాటోస్ అయితే కట్ చేసుకొనొచ్చాను. అండ్ మీరు టమోటాస్ తీసుకునేటప్పుడు మాత్రము బాగా పండినటివి మంచి కలర్‌గా ఉన్నవి తీసుకోండి. అండ్ తొటాలు లేకోకుండా ఈ విధంగా తొటాలు మంచిగా ఫ్రెష్‌గా ఉండాలి. ఏ విధంగా స్పాయిల్ అయ్యి ఉండకూడదు. సో, వాటినైతే జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మంచివి తీసుకున్నప్పుడైతేనే మనకు కెచప్ పాడవకోకుండా ఉంటది. ఇవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తొడిమలుంటాయి కదా! తొడిమలంతా కట్ చేసుకొనేసి ఒక్కొక్క టొమాటోని మినిమమ్ ఒక 4-8 పీసెస్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇక్కడ ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాను. మంచి కలర్ ఉన్నవి తీసుకుంటేనే మనకి కెచప్ చూడడానికి లుక్ అండ్ బయట తీసుకుంటాం కదా మన కెచప్. సో, ఆ లుక్కే ఉంటుంది. సో, మనం తినేటప్పుడు కూడా మనకి బయట కొన్న కెచప్ లాగే ఫ్లేవర్ కూడా ఉంటే కలర్ కూడా ఉంటుంది. సో, మనం కూడా తినేటప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా పిల్లల్ని సాటిస్ఫై చేసి చేయొచ్చనమాట. ఇక్కడ కేజీ టొమాటోలు అయితే నేను క్లియర్‌గా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మందపాటి ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లోకి మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలన్నీ అయితే వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు 4-5 వరకు లవంగాలు, అలాగే ఒక స్పూను మిరియాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే 6-7 ఎండుమిర్చీలు. ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి ఎండుమిర్చి సరిపోతుంది. ఒక స్పూను ఆవాలు, 2 స్పూన్ల వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న స్పైస్‌కి అయితే బ్యాలెన్స్ అవుతుంది. అలాగే వెల్లుల్లి రెమ్మలు 6-7, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. బీట్రూట్ ఒక మీడియం సైజు బీట్రూట్ అయితే పీల్ చేసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి అయితే వేసుకోండి. ఇది న్యాచురల్ కలర్ కోసం మాత్రమే అండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో, కలర్ కోసం అయితే నేను బీట్రూట్ వేశాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసి విజిల్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ రావడం వల్ల మెత్తగా ఉడుకుతుంది. సో, మనకు ఎక్కడైనా కూడా పలుకులు లేకోకుండా బాగా స్మూత్‌గా వచ్చేస్తుందనమాట మనకి. సో, ఇక్కడ 3-4 విజిల్స్ అయిన తర్వాత అయితే కూల్‌గా విజిల్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమోటా బాగా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టి కాసేపు చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనము గ్రైండ్ పట్టించుకోవాలి. సో, అప్పుడే మనకు మెత్తగా అవుతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఈ కొద్దిగా బ్యాచుల్ వైస్‌గా వేసుకుంటూ మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే ఒకసారి మనము చూడండి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన కెచప్ ప్యూరీని ఒక పాన్ పెట్టుకోండి. డైరెక్ట్ మందపాటి పాన్ పెట్టుకొని మన దగ్గర ఫిల్టర్ ఉంటాయి కదా! ఫిల్టర్‌లో వేసుకొనేసి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా అయితే ఫిల్టర్ అవ్వదు. సో, ఇలాగ గరిటెతో తీసుకొని అంటూ ఉంటే ఫిల్టర్ అయిపోయేసి పైన మాత్రం మనకి ఫిల్టర్‌లో మిరపగింజలు, లేదంటే టొమాటోలో ఉండే తొక్కలు, సో, ఇవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో, వాటినైతే ఈజీగా తీసేసి వేసేయొచ్చు. సో, రిమైనింగ్ ఉన్నది కూడా మనము గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకునే ముందు ఇక్కడ ఒక కేజీ టొమాటోలు తీసుకున్నాం కదా! సో, ఇక్కడ మీరు కావాలంటే షుగర్ వాడుకోవచ్చు. మీకు నచ్చితే బెల్లం కూడా వాడుకోవచ్చు. నేనైతే 150 గ్రామ్స్ పటిక బెల్లం వాడుతున్నాను. అలాగే మనకు ఇది స్టోరేజ్ ఉండడం కోసము ఒక 15 ఎంఎల్ వెనిగర్ వాడుతున్నాను. లేదంటే మీరు లెమన్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇది ఏవీ లేకుండా చేయకూడదా అంటే చేయొచ్చండి. కాకపోతే స్టోరేజ్ అనేది తక్కువ కాలం ఉంటది. సో, వెనిగర్ వేయడం వల్ల మినిమమ్ మనకు 6-8 మంత్స్ వరకు ఉంటదనమాట. ఇవి వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. బాగా థిక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇదిగో ఇలా ప్లేట్‌లో వేస్తే వెరీ స్లో మోషన్‌లో అయితే మనకి మూవ్ అవ్వాలి. ఫాస్ట్‌గా మూవ్ అయిందనుకోండి అది ఇంకా అవ్వనట్లు. ఇక్కడైతే నాకు ఇంకా అవ్వలేదు. సో, మరి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇదిగో చూడండి గరిటె ముంచి మనం ఇలా అంటే జారుతా ఉంది. సో, ఇప్పటికి కూడా కానట్లే. సో, మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అండ్ ప్లేట్‌లో వేసినా మనకి గరిటెతో పట్టుకున్నా కూడా లైట్‌గా తిక్కుగుండాలి. అలా అని ఫ్లోయిగా జారిపోకూడదు. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మనము. ఇప్పుడు ఫైనల్‌గా చూడండి గరిటెతో పట్టుకుంటే వెళ్ళిపోయిన తర్వాత గరిటెకి ఇలా స్టిక్కీగా ఉండాలి. సో, ఇప్పటికైతే మనకు కెచప్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఇది బాగా చల్లార్చుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి. డైరెక్ట్గా అయితే స్టోర్ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ మనము ప్యాన్లో నుంచి పోస్తుండగా కూడా ప్యాన్కి ఎంత స్టిక్కీగా ఉందో, సో మనకి కరెక్ట్ ఫామ్ వచ్చినట్లు. ఇప్పుడు ఏదైనా ఒక 8 బాక్స్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ పెట్టుకొనేసి మనం ఈజీగా వీటిని 6 మంత్స్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. సో బయట కొనినట్లే ఉంటుంది, బట్ వీడియోలో అయితే కొద్దిగా వేరే కలర్ అనిపిస్తుంది, అంటే లైక్ బ్లాక్ కానీ డైరెక్ట్ అయితే మాత్రం నిజంగా అంటే చెప్తున్నా చాలా మంచి కలర్ వచ్చిందంటే తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా నాలాగే ఇంట్లోనే హెల్తీగా చేసి మీ పిల్లలకి పెట్టండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.